మై డియర్ పోకిరి పార్ట్ 4. ముందు తనేం చెప్తుందో పూర్తిగా విను నందిని, అని అన్నాడు రఘు. అమ్మ నేనేం చెప్తున్నాను వినిపించుకోకుండా, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావ్? అని అంది సౌజన్య. ఏంటే వినేది? మహి అంటే ఇష్టమని చెబుతున్నావ్? ఒక అమ్మాయిని, ఇంకో అమ్మాయి ఎక్కడైనా ఇష్టపడుతుందా? అయిన తన మీద అలాంటి ఒపీనియన్, ఎందుకు వచ్చిందే నీకు? అని అంటుంది నందిని. అమ్మ అది కాదమ్మా, నేను చెప్పేది పూర్తిగా విను ఫస్ట్, అని అంది సౌజన్య. సరే చెప్పు, ఏం చెప్తావో వింటాను, అని అంది నందిని. అది మహి చాలా అందంగా ఉంది కదా, అలాగే చాలా ఇన్నోసెంట్, ఇంకా పద్ధతిగా కూడా ఉంది కదా, అందుకని మహిని, మన ఇంటి కోడలు చేసుకుంటే బాగుంటుంది, అని అంది సౌజన్య. ఓసేయ్, అటు తిప్పి ఇటు తిప్పి మహిని, నీకు ఇచ్చి పెళ్లి చేయమంటున్నావా? ఇదెక్కడి పిచ్చే నీకు? అని అడిగింది నందిని. అమ్మ నేను చెప్పింది పూర్తిగా వినకుండా, ఏదో టెన్షన్లో ఉండి, నీకు ఒక కొడుకు ఉన్నాడు అన్న విషయానికి, మర్చిపోయినట్టు ఉన్నావు, అని అంది సౌజన్య. అవును కదా, నేను అసలు అశ్విన్ గురించి మర్చిపోయాను, కానీ అశ్విన్, మహిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? అని అంది నందిని. అన్నయ్యకి నువ్వు చెప్తే తప్పకుండా ఒప్పుకుంటాడు. కాని ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చి పడిందమ్మా, అని అంది సౌజన్య. ఏం ప్రాబ్లం వచ్చింది సౌజన్య? అని అడిగింది నందిని. ఏం ప్రాబ్లమా? ఆ వందన వెళ్ళి, అమ్మమ్మ దగ్గర మహి గురించి, ఏవేవో చాడీలు చెబుతుంది, అని అంది సౌజన్య. ఏంటే నువ్వు అనేది నిజామా? అని అంది నందిని. ఇందాక వందన అమ్మమ్మ గదిలోకి వెళ్ళి, మహికి జాబ్ వచ్చింది, ఫ్రెండ్స్ కు పార్టీ ఇస్తుందట, డబ్బులు ఖర్చు పెడుతుంది, అంటూ మహిని పార్టీకి వెళ్లకుండా, ఆపాలని చూస్తుంది అమ్మా, అని అంది సౌజన్య. నిజంగానా అని అడిగింది నందిని. ఇందాక వందన, మహి వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చేసి, మహికి జాబ్ వచ్చింది, మీకు పార్టీ ఇవ్వదా అంటూ, వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పింది. మళ్ళీ పార్టీ విషయానికి, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పింది, అని అంది సౌజన్య. అయినా వందనకు మహి మీద, చాడీలు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇద్దరు సిస్టర్స్ కదా అంది నందిని. ఏమో అమ్మా, వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవలు ఉన్నాయో, నాకు తెలియదు కాని, వందల గురించి అబద్ధాలు, చెప్పాల్సిన అవసరం నాకు ఏముంది? నేను నా చెవులారా విన్నాను కాబట్టి, నీ దగ్గరికి వచ్చి చెబుతున్నాను, ఎలాగైనా మహికి, నువ్వే హెల్ప్ చేయి అమ్మా, అని అంది సౌజన్య. సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం? అని అడిగింది నందిని. అదే అర్థం కావడం లేదు, అని అంది సౌజన్య. ఏముంది మహితో పాటు, మీ అన్నయ్య నువ్వు కూడా వెళ్లారనుకో, మీ అమ్మమ్మ నోటికి తాళం పడుతుంది, అని అన్నాడు రఘు. నువ్వు సూపర్ డాడీ, అని నవ్వుకుంటూ అంది సౌజన్య. తిను ఓకే కాని, అశ్విన్ పార్టీకి వెళ్లడానికి ఒప్పుకుంటాడా? అని కొంచెం డౌట్ గా అడిగింది నందిని. నీకెందుకు వచ్చింది ఆ డౌట్? అని అడిగాడు రఘు. ఎందుకంటే ఎప్పుడు చూడు, ఆఫీస్ వర్క్ అంటూ, బిజీగా ఉంటాడు కదా, అయినా తను బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుండి, ఇప్పటివరకు, పార్టీలకు పబ్బులకు ఎప్పుడు వెళ్ళలేడు కదా, అందుకే ఇప్పుడు పార్టీకి అంటే వెళ్తాడా? అని అంటుంది నందిని. వెళ్ళి వాడిని ఒకసారి అడిగితేనే కదా, పార్టీకి వెళతాడో లేదో తెలిసేది, వెళ్ళడేమో అని ఇక్కడే కూర్చుంటే, పనులు అవ్వవు నందిని, అని అంటాడు రఘు. సరేనండి, ఒకసారి వెళ్ళి వాడిని పార్టీకి వెళ్ళమని అడుగుతాను, అని ఉంది నందిని. అడగడం కాదు నందిని, ఒప్పించువాడు, నీ మాట అస్సలు కాదన్నాడు, అన్నాడు రఘు. సర్లే పదవే, అన్నయ్య ఏం చేస్తున్నాడో వెళ్ళి చూద్దాం, అని సౌజన్యని తీసుకుని, అశ్విన్ దగ్గరికి వెళ్ళింది నందిని. వీళ్ళిద్దరూ వెళ్ళేసరికి, తన రూంలో ఎవరితోనో, సీరియస్ గా కాల్ మాట్లాడుతూ, నాకు ఇంకో 1 వీక్ లో, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, మొత్తం కావాలి, లేదంటే అందరినీ ఫైర్ చేసేస్తాను, అని కాల్ కట్ చేస్తాడు అశ్విన్. ఏమైంది అశ్విన్, ఎందుకలా సీరియస్ గా ఉన్నావు? అని అడిగింది నందిని. ఏం లేదమ్మా, ఏదో ఆఫీస్ వర్క్ టెన్షన్ అని, కొంచెం చిరాకుగా చెప్పాడు అశ్విన్. అందుకే అన్నయ్య సాయంత్రం పార్టీకి వెళ్దామా? అని అడిగింది సౌజన్య. ఏంటి పార్టీనా?
ఏం పార్టీ అని అడిగాడు అశ్విన్. ఏం లేదన్నయ్య, మహికి జాబ్ వచ్చింది కదా, అందుకు తన ఫ్రెండ్స్ కి మహి పార్టీ ఇస్తుంది. మనం కూడా మహితో పాటు వెళ్దాం అని అంది సౌజన్య. తను మనల్ని పార్టీకి ఇన్వైట్ చేసిందా అని అడిగాడు అశ్విన్. లేదు అన్నయ్య అని అంది సౌజన్య. మరి తను ఏదో జాబ్ వచ్చిన సంతోషంలో ఫ్రెండ్స్ కు పార్టీ ఇస్తుంటే పానకంలో పుడకలాగా మనిద్దరం తనకు తోకలు లాగా వెళ్దామా అని అన్నాడు అశ్విన్. అది కాదు అన్నయ్య అని అంది సౌజన్య. ఏది కాదు? వెళ్ళాలి అనుకుంటే నువ్వు వెళ్ళు, నేను మాత్రం రాను. అలా పిలవని పార్టీలకు వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు అని కోపంగా అన్నాడు అశ్విన్. పార్టీకి వెళ్దామని రెడీ అవుతున్న మహి దగ్గరకి వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడిగింది శ్యామల. అది నానమ్మ, ఈరోజు నాకు జాబ్ వచ్చినందుకు మా ఫ్రెండ్స్ పార్టీ అడిగారు, అందుకే వెళ్దామని రెడీ అవుతున్నా అని అంది మహి. పార్టీ లేదు, ఏమీ లేదు, సక్కగా నోరు మూసుకొని ఇంట్లోనే కూర్చో, లేదంటే కాలు విరగగొడతాను అని అంది శ్యామల. ఫ్రెండ్స్ కు వస్తానని చెప్పాను నానమ్మ, ఇప్పుడు వెళ్ళకపోతే బాగోదు. అయినా వందన కూడా తన ఫ్రెండ్స్ తో బయటకు వెళుతున్నప్పుడు మీరు అడ్డు చెప్పలేదు కదా. మరి ఇప్పుడు నాకెందుకు ఇలా చేస్తున్నారు అని అడిగింది మహి. ఏంటే నాకే ఎదురు మాట్లాడుతున్నావ్ అని మహిని కొట్టడానికి చెయ్యి ఎత్తింది శ్యామల. అప్పుడే నందిని అక్కడికి రావడంతో శ్యామల చెయ్యిని పట్టుకొని, ఏంటమ్మా ఎదిగిన ఆడపిల్లపై చేయి చేసుకుంటున్నావ్, అయినా తను ఏం తప్పు చేసిందని తనని ఎందుకు కొడుతున్నావ్ అని అడిగింది నందిని. నీకు తెలియదు నందిని, నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా ఫ్రెండ్స్ తో పార్టీలకు వెళుతుందట, అవసరమా దీని మొహానికి పార్టీలు అని అంది శ్యామల. నాకు తెలుసు అమ్మా, తను పార్టీకి వెళ్తాను అంటే నేనే వెళ్ళమని చెప్పాను, అయినా తను రాధని అడిగింది. రాధ దగ్గర పర్మిషన్ తీసుకోమని చెప్పింది. కానీ నేనే నువ్వు వెళ్ళు, నేను మా అమ్మతో మాట్లాడుతానని చెప్పాను అని అంది నందిని. అంటే నాకు చెప్పాల్సిన అవసరం లేదా అని అంది శ్యామల. ఏంటమ్మా నువ్వు ఇంకా పాతకాలం మనిషిలా చేస్తున్నావ్, ఈ కాలం అమ్మాయిలు ఎంత ఫాస్ట్ గా ఉన్నారు. అయినా తను ఇంట్లో చెప్పా పెట్టకుండా పార్టీకి వెళ్ళడం లేదు కదా, ఎవరికో ఒకరికి చెప్పింది కదా, ఇప్పుడు ఎందుకు ఇంత రాదంతం చేస్తున్నావ్ అని అంటూ మహి దగ్గరికి వెళ్ళింది నందిని. అమ్మ మహి, సౌజన్యకు ఇంట్లో ఉండడం వల్ల బోరింగ్ గా అనిపిస్తుంది అంట, తను అక్కడ ఫ్రెండ్స్ తో ఎప్పుడు బయటకు వెళ్ళేది, ఇప్పుడు ఇక్కడ తనకు ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా, అందుకే నీతో పార్టీకి తీసుకెళ్తావా అని అడిగింది నందిని.